9 గంటలు నిద్రపోకపోతే నీ బాడీ నుంచి నిద్రని అప్పుగా తీసుకున్నట్లు అవుతుంది. నీకు 8 గంటల నిద్ర అవసరం అనుకుందాం, కానీ నువ్వు వరుసగా 5 రోజులు 6 గంటలు మాత్రమే నిద్రపోతావు. సో నీ స్లీప్ డేట్ ఎంత? 5 × 2 = 10 అవర్స్. ఈ 10 అవర్స్ స్లీప్ ని నువ్వు మళ్ళీ నీ బాడీకి తిరిగి ఇచ్చేసేయాలి. ఈ 10 అవర్స్ స్లీప్ డేట్ ని నేను సండే తీర్చేస్తా, సండే మొత్తం పడుకుంటా. నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. నీ స్లీప్ డేట్ ని నువ్వు గ్రాడ్యువల్ గా మాత్రమే తీర్చగలవు. ఎందుకంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ గా నీ బాడీ ఒక రిథమ్ కి అలవాటు పడింది. దీన్నే సర్కాడియన్ రిథమ్ అంటారు. అయితే నేను ఇంకో పని చేస్తాను. పొద్దున్న సాయంత్రం దాకా సైలెంట్ గా అట్లా కూర్చుంటాను. అలా కూర్చుంటే నా బాడీకి రెస్ట్ అనేది దొరుకుతుంది. ఆ విధంగా నా స్లీప్ డేట్ ని నేను తీర్చేసుకుంటాను. నో, ఇట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. ఎందుకంటే స్లీప్ అనేది జస్ట్ రెస్ట్ మాత్రమే కాదు, మన బాడీకి కూడా నైట్ టైం నిద్ర ద్వారా మెయింటెనెన్స్ అనేది అవసరం. ఈ మెయింటెనెన్స్ టైంలో నీ బాడీలో అక్యుములేట్ అయిన మెటబాలిక్ వేస్ట్ అంతా క్లియర్ అవుతుంది. నువ్వు నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ అంతా, నీ మెమరీస్ అన్ని కన్సాలిడేట్ అవుతాయి, నీ హార్మోన్స్ అన్ని రీసెట్ అవుతాయి, నీ నర్వస్ సిస్టమ్ అంతా రికవరీ అవుతాయి, నీ ఫిజియోలాజికల్ స్ట్రెస్ అంతా రికవరీ అవుతుంది. నీ స్లీప్ డేట్ ని కానీ నువ్వు తీర్చకపోతే నీ బాడీ కార్టిసోల్, డోపమైన్, అడ్రినలిన్ అనే హార్మోన్స్ ని రిలీజ్ చేసి నువ్వు యాక్టివ్ స్టేజ్ కి తీసుకొస్తుంది. ఇది కూడా దాటేసి నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తే నువ్వు స్లీపీగా ఉండటము, మైక్రో స్లీప్స్ లేదా బ్రెయిన్ ఫాగ్ ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. అంటే మనిషి అలా మేల్కొనే ఉంటాడు, కానీ తన బ్రెయిన్ అనేది షట్ డౌన్ అయిపోద్ది. అలా షట్ డౌన్ అయిపోవడం వల్ల కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మీటర్స్ డ్రైవింగ్ లో అలానే వెళ్ళిపోతాడు. దీనివల్ల చాలా రోడ్ యాక్సిడెంట్స్ అవుతాయి. ఈ మైక్రో స్లీప్స్ కి మెయిన్ రీజన్ స్లీప్ డేట్. సో స్లీప్ డేట్ ని తీర్చడం చాలా అవసరం. లేకపోతే అర్థమైంది కదా? ఇప్పుడు నీ స్లీప్ డేట్ ని ఎలా తీర్చాలో చూద్దాం. ఒకేసారి నీ స్లీప్ డేట్ ని తీర్చకుండా నీ రెగ్యులర్ స్లీప్ కి రోజు 30 ± 15 మినిట్స్ ఆఫ్ స్లీప్ ని యాడ్ చేసుకుంటూ పోవాలి. మధ్యాహ్నం పూట చిన్న న్యాప్ తీసుకోవాలి, అరౌండ్ 10 to 20 మినిట్స్. నిద్రలేగానే ఒక 10 మినిట్స్ సన్లైట్ లో టైం గడిపితే చాలా మంచిది. దీనివల్ల మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి నీ బాడీ యొక్క స్లీప్ సైకిల్ అనేది ప్రాపర్ గా ఫామ్ అవుతుంది. నెక్స్ట్, స్లీప్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. నిద్రపోయే టైంలో స్క్రోలింగ్ అనేది చేయకూడదు. నిద్ర కొంతసేపు ముందు కెఫైన్ తాగకపోవడమే మంచిది. అండ్ నిద్రకు ముందు స్ట్రెస్ఫుల్ థాట్స్ పెట్టుకోకపోవడం చాలా మంచిది. లాస్ట్ స్టెప్ ఏంటంటే రెగ్యులర్ గా వర్కౌట్ ఆర్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. ఈ విధంగా చేస్తే కొద్ది రోజుల్లోనే మన స్లీప్ డేట్ ని మనం తీర్చేసి చాలా యాక్టివ్ గా మళ్ళీ మారచ్చు.